మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. సిమియోను దేవాలయంలో ఉంటూ ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడంట. ఏంది ప్రభు ఈ భయంకర పరిస్థితి? సిమియోనుకు అర్థమైంది, ప్రభువు చెప్పిన విషయాలు అర్థమైనాయి. అందుకని ఆ రక్షకుడు ఎవరో, ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయనను నేను చూస్తానా లేదా, ఆయనను నా కన్నులారా చూస్తానా లేదా అని ఎదురు చూస్తుంటే పరిశుద్ధాత్మ చెప్పిందంట సిమియోనుకి. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనము. యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునయ్యుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడకమునుపో మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడెను. క్రీస్తుని చూడకమునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడింది. ఎంత గొప్ప విషయం తెలుసా? అందరికీ అనుభవం లేదు. దావీదు కుమారుడు అని చెప్పబడే ఆ యొక్క కుమారుడైన బాలుడైన శిశువు పుట్టిన తర్వాత దావీదు ఎత్తుకున్నది లేదు, దావీదు ముద్దులాడింది లేదు, దావీదు ఆ అనుభవాన్ని చూసింది లేదు. కానీ సిమియోను ప్రవక్తకు దేవుడు ఆ అనుభవాన్ని ఇచ్చాడు. ఎట్ట ప్రభువా, ఇశ్రాయేలీయులకు ఆదరణ లేదే, నువ్వెంతమంది ప్రవక్తలు పంపినా వాళ్ళు రక్షణలోనికి వెళ్ళి నడిపించలేకపోతున్నారే, వాళ్ళ స్వభావం మారడం లేదే, వాళ్ళ బుద్ధి మారడం లేదే, ఆ కొన్ని విషయాలు నువ్వు చెప్పిన జ్ఞాపకములో ఉన్నాయ్యా, ఆ వాక్య ప్రకారంగా రక్షకుడు రావాలి కదా. ఐగుప్తు దేశంలో నుండి వచ్చేటప్పుడు ఇర్మియా గ్రంథంలో చాలాసార్లు చదివాం మనం. ఏమైనా ఉంటుందంటే ఆ ధర్మశాస్త్రంలో వాళ్ళకి ఇచ్చిన నిబంధన వంటిది కాదంట, ఇంకొక నిబంధన. అది వాళ్ళ హృదయాల మీద రాస్తాను, వాళ్ళ హృదయాల మీద రాస్తాను. మరలా మరలా చదవాల్సిన అవసరం లేదు, మరలా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మరలా దానికోసం ప్రయాసపడాల్సిన అవసరం లేదు. నేర్చుకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత అది నిలబెట్టుకోవాలి, పోగొట్టుకోకుండా నిలబెట్టుకోవాలి. రక్షణ అనేది పోదు. కానీ భయంకరమైన పరిస్థితుల్లోకి నువ్వు వస్తే శోధనలు, బాధలు, ఇబ్బందులు అనుభవించాల్సి వస్తుంది, భయంకర పరిస్థితులు అనుభవించాల్సి వస్తుంది. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. ప్రభు మనలను ప్రేమించి ఆ అనుభవాలన్నీ మనకు నేర్పిస్తూ ఉంటే మనము దేవునితో లాంటి అనుబంధం కలిగి జీవించాలి. ప్రవక్తలకు ఎవరికి, మీకా ప్రవక్తకి బెత్లెహేము యొక్క గొప్పతనం తెలియలేదు, దావీదుకి బాలుడైన యేసయ్య పుట్టడం దావీదు చూడలేదు, అబ్రహాము చూడాలని ఆశపడ్డాడు. అబ్రహాము ఏదో ఒక టైంలో చూశాడు, లేకపోతే ప్రభు చెప్పేవాడు కాదు. అబ్రహాము నా దినమ్మ చూతునని ఆనందించాడు, చూసి సంతోషించాడు. అది యేసయ్యకి మాత్రమే తెలిసింది. అబ్రహాము యేసయ్యను చూసిన సంగతి యేసయ్యకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. అక్కడ ఎప్పుడు వచ్చిపోయాడో తెలియదు. పగల కాలంలో వాక్యం బోధించేవాడు, రాత్రి కాలం వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఒకవేళ రాత్రి వచ్చి కూర్చొని మాట్లాడిపోయాడేమో అబ్రహాం, మనకు తెలియదు కదా. అబ్రహాము నా దినము చూతునని ఆనందించాడు, చూచి సంతోషించాడు. అలాంటి అనుభవము అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు, భక్తులకి కొంతమందికి ఇచ్చాడు, సిమియోను ప్రవక్తకి ఇచ్చాడు. ఆయనకి ఏమని చెప్పిందంటే ఆత్మ, పరిశుద్ధాత్మ
ప్రభువు యొక్క క్రీస్తుని చూడకముందు నువ్వు మరణం కావు. అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు. అంతే కదా, అప్పటి నుంచి ఎదురు చూడడమే. యెషయా ఇంటికి రాజుగా అభిషేకించాలని కొడుకుల్ని పిలవమంటే యెషయా ఏమంటున్నాడు? ఒక్కొక్కరిని పిలుచుకొచ్చి ఇతడే ఖచ్చితంగా రాజు అయ్యేది. ఇశ్రాయేలీల పిల్లలందరినీ 8వ రోజున దేవాలయానికి తీసుకొస్తారు మగపిల్లల్ని సున్నతి చేయించడానికి. ప్రతి మగబిడ్డని సున్నతి చేయించడానికి తీసుకొస్తారు. ప్రతి చిన్న పిల్లని దగ్గరే క్రీస్తేమో అని చూస్తున్నాడు అనమాట. కాదు, ఆత్మ మళ్ళీ చెప్పలా, ఈయన క్రీస్తు అని చెప్పేదాకా ఎదురు చూడాల్సిందే. ఒక్కొక్క బాలుడిని చూస్తున్నాడు, కాదు అంటున్నాడు, వెళ్ళిపోతా ఉన్నాడు. కుమారుడైన క్రీస్తు పుట్టిన తర్వాత ఆయనకు కూడా అలాగే ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం సున్నతి చేయించడానికి తీసుకెళ్లారు. 8వ రోజు 8వ రోజు దేవాలయానికి తీసుకుని వెళ్ళినప్పుడు సిమియోను ప్రవక్త బిడ్డని చేతుల్లోకి తీసుకున్నాడు. సిమియోను ప్రవక్త చేతుల్లోకి తీసుకొని, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. ప్రవక్తలందరూ ఏమంటున్నారు? రక్షణ కలుగజేయలేకపోతిమే అని ఏడుస్తున్నారు వాళ్ళు. అందరికీ రక్షణ కలుగజేయలేకపోతిమే అని ఏడుస్తుంటే సిమియోను ప్రవక్తకు అర్థమైంది, నువ్వు కలుగజేసిన రక్షణ వచ్చేసింది. ఏది రక్షణ అని ఆడున్న వాళ్ళు అడగగానే, ఇదిగో ఈ బాలుడే. రక్షణ అంటే ఎవరో కాదు, వెలుగు అంటే ఎవరో కాదు. వెలుగు వచ్చేసింది అనగానే మనం అనుకుంటాం, ఈ లైట్ వచ్చిందా, లైట్స్ వేశారా, పెద్ద లైట్ ఏమైనా పెట్టేశారా, అలాంటి ఆశతో అడుగుతూ ఉండగానే చూపిస్తారండి అని పిలిచి, ఇదిగో ఈ బాలుడే వెలుగంటే ఈ బాలుడే, రక్షణ అంటే ఈ బాలుడే, సమాధానం అంటే ఈ బాలుడే, దేవుని కుమారుడు అంటే ఈ బాలుడే, దావీదు కుమారుడు అని పిలువబడేది ఈ బాలుడే. ఇంకేంటి? ఇక అక్కడి నుంచి మనము ఆత్మ సంబంధులమై దేవునితో కనెక్ట్ అవ్వాలి. పరిశుద్ధాత్మతో మనం కనెక్ట్ అయిపోవాలి, కనెక్షన్ పెంచుకోవాలి. ఈ లైట్స్ వెలగడానికి పవర్ ఎలా తీసుకొచ్చామో అలాగే మనము దేవుని దగ్గరికి వెళ్ళి ఆ పవర్ని తెచ్చుకోవాలి. మన హృదయం అనే లైట్ వెలగాలి అంటే, మనము ఆత్మ సంబంధులమై ఉండాలి అంటే అలాంటి కనెక్షన్ కావాలి. దేవునితో అలాంటి సహవాసం కలిగి ఉండాలి. అలాంటి సహవాసం కలిగి ఉండేదాకా దేవుడు కొంతమందితో మాట్లాడి కొన్ని విషయాలు చెప్పి చేయించాడు. సౌలు పౌలుగా మారకముందు క్రైస్తవులను హింసించేవాడుగా ఉన్నాడు, భయంకరంగా బాధ పెట్టేవాడుగా, చిత్రహింసలు పెట్టేవాడుగా, భయంకరంగా బాధిస్తూ ఉన్నప్పుడు దమస్కులోనికి వెళ్ళి అక్కడున్న క్రైస్తవులను కూడా పట్టుకొచ్చి చంపాలి అనుకొని పోతున్నాడంట. ఆ దమస్కు బాటలో దేవుని వెలుగు సౌలుకు కనబడింది. దమస్కు బాటలో దేవుని వెలుగు కనబడింది. దేవుని వెలుగు కనబడగానే పడిపోయాడు. కళ్ళు కనబడ్డంలా, వెలుగును చూశాడు, తర్వాత కళ్ళు కనబడ్డంలా. ఇప్పుడు అది ఎవరు చెప్పాలి? తెలిసిన వాళ్ళు చెప్పాలా? వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 10వ వచనం నుండి, దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు
విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. ఇప్పుడు ప్రవక్తలు కాదు, శిష్యులు. ప్రవక్త శిష్యుడైపోయాడు. దేవునితో సహవాసము చేసేవాడుగా, దేవుని శిష్యునిగా, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అంటున్నాడు. సమస్త జనులను శిష్యులుగా చేయాలి. స్నేహితులుగా పిలుస్తున్నాడు. అబ్రహాముని స్నేహితుడు అన్నాడు. కొత్త నిబంధనలు కూడా స్నేహితులు అంటున్నాడు. శిష్యులుగా చేయమంటున్నాడు. ఇంకా లోతైన అనుభవం కలిగి ఉన్న వాళ్ళని ఆయన అంటున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె అని చెప్తూ ఉన్నాడు. ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా పిలుస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతను ఏం చేయాలో అతనికి నేర్పించు. అతడు ఏం చేయాలో అతనికి నేర్పించు. ఆయన భయపడుతున్నాడు. 13వ వచనం, అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఎక్కడనో నీ నామమును బట్టి ప్రార్థన చేయి వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. భయపడుతున్నాడు. ఇతడు క్రైస్తవులకు ఎంతో కీడు చేసి ఉన్నాడయ్యా. అమ్మో, భయం వేస్తుంది ప్రభువా. నేను ఏదన్నా చెప్పాలనుకుంటే నన్ను కూడా చంపుతాడేమో, భయం వేస్తుంది ప్రభువా. ప్రభు అన్నాడు, లేదు, అతను ప్రార్థన చేయుచున్నాడు. అతను ప్రార్థన చేయుచున్నాడు. అంత కఠినాత్ముడుగా లేడు, మార్పు చెందాడు. అతనికి నేను సిద్ధపరిచిన రక్షణ ఎలా ఉందో నువ్వు బోధించు, ఆ అనుభవంలోనికి నడిపించు. తర్వాత మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు, మళ్ళా వెళ్ళి చెప్పాల్సిన అవసరంలా, మరలా బోధించాల్సిన అవసరంలా. ఎందుకంటే అది అతని హృదయంలో నిలబడిపోతుంది. నువ్వు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అతని కోసం వెళ్ళి ప్రార్థన చేయి. అననీయ వెళ్ళాడు, వెళ్ళి ప్రార్థన చేశాడు. ఏమేమి చేయాలో మొత్తం చెప్పేశాడు అన్నమాట. 15వ వచనంలో, అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుట రాజుల ఎదుట అతన్ని నేను నా నామాన్ని ఘనపరిచేవాడుగా సాధనంగా ఉంటాడని చెప్పాడు. 16వ వచనం, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. నీవు దృష్టి పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధాత్మ పొందాలి, ఆత్మ అనుభవాన్ని పొందాలి. మారు మనసు పొందిన ప్రతి ఒక్కళ్ళకి పరిశుద్ధాత్మ అనుభవం కావాలి. నీటి బాప్తిసం పొందిన నీకు పరిశుద్ధాత్మ బాప్తిసం వచ్చిందా? ఉందా? ఆ అనుభవం నీకుందా? పరీక్షించుకుంటే అర్థమైపోయింది. ఈ క్రొత్త నిబంధన కాలంలో మనల్ని మనం పరీక్షించుకుంటే మన జీవితం మీద అర్థమైంది, మన పరిస్థితి ఏంటో అర్థమైపోతుంది. వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఆత్మ సంబంధమైన, ఆత్మ కోరుకునే, ఆత్మ ఇష్టపడే లక్షణాలు నీలో ఉన్నాయో లేదో ఒకసారి చూసుకుంటే చాలు, తెలిసిపోతుంది. పరిశుద్ధాత్మ ఇష్టపడే వాటిని నువ్వు ఇష్టపడాలి. ఆత్మ ఏమి నేర్పిస్తుందో వాటిని నువ్వు ఇష్టపడాలి.
దావీదు అప్పుడే అంటూ ఉన్నాడు, ఎందుకంటే దావీదు సంతానములో నుండి కుమారుడైన క్రీస్తు రావాలి కాబట్టి ఆ పరిశుద్ధాత్మ అనే మాట దావీదు వాడతాడు. దావీదుకు అర్థమైంది, దావీదుకు తెలుసు ఆత్మ గురించి. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయబాక అంటాడు. నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయబాక, నీ రక్షణ ఆనందం నాకు దయచేయి, మంచి మనసు దయచేయి, నీ ఆత్మ ఉంటే నాకు చాలు. దావీదుకు చాలా విషయాలు అర్థమైనాయి, చాలా విషయాలు అర్థమైనాయి. నువ్వు బలిని కోరువాడవు కాదు, కోరిన ఎడల నేను అర్పించుదును, విరిగి నలిగిన మనసు నీకు ఇష్టమైన బలి. మన హృదయాన్ని మనం పరీక్షించుకున్నప్పుడు ఏం కనబడితే మనం దేవునికి ఇష్టమైనట్టు? మన హృదయంలో ఏది కనబడితే దేవునికి ఇష్టమైన వారం మనం? గర్వం కనబడితేనా? అహంకార స్వభావము, అహంకార దృష్టి కనబడితేనా? చెడ్డ స్వభావము కనబడితే దేవునికి ఇష్టమా? విరిగి నలిగిన మనస్సుంటే దేవునికి ఇష్టం. అలాంటిది ఉందనుకో, నువ్వు దేవుని ఆత్మను పొందుకున్నట్టే, ఆత్మ నడిపింపులో ఉన్నట్టే. ఆలోచనలలో, తలంపుల్లో పరిశుద్ధాత్మ ఏది ఇష్టపడుతుందో అది నీలో ఉంటే నువ్వు ఆత్మ సంబంధివై పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినట్టే. వేరే ఆలోచన ఇంక అవసరంలా. అననీయ ప్రవక్త, అననీయ శిష్యుడు చెప్తూ ఉన్నాడు, ఆయన నీవు పరిశుద్ధాత్మను పొందుకునేటట్లుగా నేను ప్రార్థన చేయడానికి నీ కోసం వచ్చా. ఆ తర్వాత నువ్వు ఆత్మలో నిలబడాలి అంటే ఆహారము పుచ్చుకొని బలపడాలి. ఆహారం అంటే బల్లారాధన. ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసమును తీసుకుంటున్నప్పుడు ఏమైపోతుందంటే మన బ్రతుకు మారిపోతుంది, మన ఆలోచన విధానం మారిపోతుంది, మన నడవడి మారిపోతుంది, మన తలంపు ఆలోచన మారిపోతుంది. దేవునికి ఇష్టమైన బిడ్డలముగా మనం మార్పు చెందుతాం. ఆలోచన చేసుకో. దేవుని సన్నిధిలో మనము పరిశుద్ధాత్మను పొందుకున్న వారమైతే, ఆత్మ స్వభావము గలవారమైతే ఎల్లప్పుడూ దేవుని చిత్తానుసారంగా మనం ఉంటాం. దావీదు పరీక్షించి పరిశోధించి అంటున్నాడు, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోగలనయ్యా, యాడికి పారిపోగలనయ్యా. ట్రై చేశాడు పాపం. ఆకాశమునికి ఎక్కినా అక్కడ ఉన్నావు, సముద్రంలోకి దిగిపోయినా అక్కడ ఉన్నావు, పాతాళలోకంలోకి పోయి గమ్మని పండుకుందామని పండుకుంటే అక్కడ ఉండి ఏం చేశాడు? యోనాని నిద్రలో అయిపోతాడు చేశాడు. ఈ నిద్రపోతాడా? ఏడా ఏంది నువ్వు నిద్రపోయేది? అడుగును పోయి పండుకున్నా ఆయన ఊరుకోడల్లా. ఆకాశంలోకి ఎక్కిపోయినా కానీ ఇప్పుడు చాలామంది పరిశోధనలు చేసేది ఎందుకు? చంద్రమండలం మీదకి పోయి ఉండొచ్చా, ఇంకో గ్రహం మీద ఉండొచ్చా, ఇంకో గ్రహం మీద ఉండొచ్చా, మనుషులు ఉండడానికి యోగ్యమైన గ్రహం ఏదో ఎతికి పెట్టుకుంటే తప్పని వెళ్ళాడికి పోయి ఉండొచ్చు. డబ్బున్న వాళ్ళకంటే కదా సొంత ఫ్లైట్స్ కూడా ఉంటాయి. ఒకవేళ సొంత శాటిలైట్ ఒకటి చేయించుకొని అయినా వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోయి అక్కడ ఉండొచ్చు, ఆ గ్రహం మీద ఉండొచ్చు. నీళ్లు ఉన్నాయా? ఇల్లు కట్టుకోవడానికి వీలుందా? వర్షం పడిద్దా? భూకంపాలు వస్తాయా? అక్కడ ఉంటే ఎండ వేడి ఎక్కువ ఉంటుందా, చలి ఎక్కువ ఉంటుందా? అది మనం తట్టుకోగలమా లేదా? పంటలు పండించగలమా లేదా? ఇలాంటి ఆలోచనలు. దావీదు కూడా పాపం ప్రయత్నాలు చేసి అంటున్నాడు, నేనే ఆడికి పోయినా కానీ నీ నుంచి నేను తప్పించుకోలేను, కానీ ఇంకెందుకు, నీ ఆత్మ ఎలా నన్ను నడిపిస్తుందో ఆ విధంగా నేను నడుస్తాను ప్రభు అని తీర్మానం చేసుకున్నాడు. తీర్మానం చేసుకున్న తర్వాత దావీదు అంటున్నాడు, నువ్వు ఏది ఇష్టపడితే అదే నాకు ఇష్టం. నువ్వు ఏది ఇష్టపడితే అదే నాకు ఇష్టం. నువ్వు ఏది ఇష్టపడలేదు అది నాకు ఇష్టం లేదు. మనల్ని మనం పరీక్షించుకుంటే ఏమర్థమవుతుంది? దేవునికి ఇష్టమైంది ఏదో అది మనకి ఇష్టం అవ్వాలి. దేవునికి ఇష్టమైనది ఏదో మనకు అర్థం అవ్వాలి. ఆయనకి ఇష్టమైనది ఏదో మనకి అదే ఇష్టమైపోవాలి. ఆయనకి ఇష్టం లేనిది మనలో ఉండకూడదు. ఉంది అంటే నువ్వు ఆత్మ నడిపింపులో లేవు, పరిశుద్ధాత్మ బాప్తిసం
పొందలేదని అర్థం. శరీర సంబంధమైన బాప్తిసం మాత్రమే ఉంది, పరిశుద్ధాత్మ బాప్తిసం నువ్వు పొందలేదని అర్థం. దేవుని బిడ్డలకి ఆయన అనుభవాలు ఇస్తున్నాడు, పరిశుద్ధాత్మ అనుభవము ఇస్తున్నాడు. ఆయన అంటున్నాడు అననీయ అనే అతనితోటి, ప్రభు అంటూ ఉన్నాడు, సౌలు కోసం వెళ్ళి ప్రార్థన చెయ్యి, అతని తల మీద చేతులుంచి ప్రార్థన చెయ్యి, అతడు పరిశుద్ధాత్మను పొందుతాడు. ఎవరు ఏ ఆశ కలిగి ఉన్నారో ఆ ఆశను దేవుడు తీరుస్తూ ఉన్నాడు. సిమియోను ప్రభువుని చూడగలిగితే, సౌలు దేవుని చేత దర్శించబడి ఆత్మను పొందుకోగలిగితే, అక్కడ నుండి మొదలైన పరిశుద్ధాత్మ కాలంలో ఉన్న నువ్వు ఎలా ఉన్నావు? ఆ అనుభవంలో నువ్వు ఉన్నావా? అలాంటి ఆలోచన ఉందా? రోజులో ఒక్కసారైనా నిన్ను నువ్వు పరీక్షించుకోగలుగుతున్నావా? చాలామంది చెప్పే మాట, ఎక్కడ వీలవుతుంది? ఇక్కడ వీలు కాకపోతే, భూమి మీద ఉన్నప్పుడు వీలు కాకపోతే తర్వాత నువ్వు చేయగలవా? దేవుని సన్నిధిలో ఆలోచించి, ఆత్మ మనల్ని నడిపించేదిగా ఉంది. ప్రభు అంటున్నాడు, పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించాను, ఆ ఆత్మ కలిగిన వారై మీరు అబ్బా తండ్రి అని నాకు మొరపెట్టండి, నేను వస్తాను. మీరు నా పిల్లలు, నా సంతానం మీరు. హెబ్రీ పత్రికలో పౌలు గారి ద్వారా ప్రభు చెప్తూ ఉన్నాడు, ఈ సౌలుని పౌలుగా మార్చిన తర్వాత ఎన్నో లోతైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు హెబ్రీ పత్రికలో, మీరు నా పిల్లలనియు నేనే మిమ్ములను కనియున్నాననియో చెప్తున్నాడంట. అలాంటి మాట దేవదూతలతో కానీ ఇంకొకరితో కానీ ఇంకొకరితో కానీ చెప్పాలి ఆయన. మీరు నా పిల్లలు, నేను మిమ్ములను కని ఉన్నాను. అంతేకాకుండా ఇంకొక మాట కూడా ఏమంటాడు చూడండి వాక్య భాగాన్ని. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము, నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియో చెప్పుచున్నాడు. నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలు. పాపం ప్రవక్తలు కూడా ప్రయాసపడ్డారు, గర్భం ధరించారంట, కానీ గాలి కన్నారట, గాలిని కన్నట్టున్నారంట. కానీ కుమారుడైన క్రీస్తు ఆయన అంటున్నాడు, నేను మిమ్మలను కనియున్నాను, నేను మిమ్మలను కనియున్నాను. ఆయన అంటున్నాడు 5వ వచనము, ఏలయనగా 1:5, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియో, ఇదియోగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయుండును అనియో ఆ దూతలలో ఎవరితోనైనను ఎప్పుడైనను చెప్పినా చెప్పలా. ప్రభు మనల్ని కన్నాడు. వాక్య భాగాలు మనం చదువుతూ ఉంటే ఆయన కుమారుడు, ఆయన కుమారుడు, ఆయన కుమారుడు అనుకుంటూ వచ్చి ఆదాము దేవుని కుమారుడు అంట. ఆదాము దేవుని కుమారుడు. చూడండి ఎంత ఆ మాట చదువుతూ ఉంటేనే మాధుర్యంగా అనిపిస్తుంది. అసలు ఆదాముకి ఎంత గొప్ప భాగ్యం, దేవుని కుమారుడు, దేవుడు కన్నాడు నన్ను. అమ్మ అబ్బాయి ఎవరు లేరు, ఇంకా ఎవరు కొడుకును అనగానే ఆయనే, అసలు ఆయన కొడుకుని నేను, ఆయన కన్నాడు నన్ను. ఎంత ఉన్నతమైన అనుభవం. ప్రభు అంటున్నాడు, కుమారుడైన క్రీస్తు వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్తూ, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారు అయినందున ఆ ప్రకారమే అన్నిటినీ ఆయన అనుభవించాడు. రక్త మాంసములు గల పిల్లలు వాళ్ళలాగే ఆయన రక్త మాంసములలో పాలివాడాయి. పైనుంచి చెప్పి వాళ్ళని ఏదో సరి చేసి బయటికి తెద్దామంటే వీలుగా అట్లా, అందుకని వచ్చి ఏం చేశాడు, ఆ రక్త మాంసములలో పాలివాడాయి. ఎవడైనా పడిపోబోతుంటే టక్కన పట్టుకొని లాగుతున్నాడు అనమాట. పడనివట్ల పక్కనే ఉన్నాడు కాబట్టి లాగేస్తా ఉన్నాడు. అందరినీ రక్షించుకొని దగ్గర పెట్టుకొని ఆయన అంటున్నాడు, ఇదిగో నా పిల్లలు,
నేను కన్నా వాళ్ళని. వీళ్ళు ఎవరంటే శ్రమల్లో నేను కన్నా, శోధనల్లో నుండి నేను కానీ తీసుకొచ్చుకున్నా, నేను కొనుక్కున్నాను, కన్నాను, కొన్నాను, రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి కొన్నా. నేను ఏం పెట్టుకున్నావు? నీకు ఆ డబ్బు ఉందంటే రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి కొన్నాను. వీళ్ళందరినీ నేను కొనుక్కున్నా, కన్నాను, కొనుక్కున్నాను. వీళ్ళు నా పిల్లలు. ఇంకేంటి? వెలకట్టలేంది, విలువ అసలు దాన్ని ఏ విలువతో కూడా మనం పోల్చలేంది. అది ఇంకెవరైనా కానీ నేను కూడా చేయగలను చేయడానికి లేనిది. రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి కొనడం అనేది అది కుమారుడైన క్రీస్తుకు మాత్రమే సాధ్యం, ఇంకెవరికి రాదు కూడా. అది అలాంటి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని, దీవెనను, కృపను ప్రభు మనకు అనుగ్రహించారు. పరిశుద్ధాత్మ కాలంలో నువ్వు ఉన్నావు, పరిశుద్ధాత్మ అనుభవంతో నువ్వు ఉన్నావో లేదో నిన్ను నువ్వు పరీక్షించుకో. లేకపోతే ఆ అనుభవాన్ని నాకు ఈ ప్రభువా, నీ ఆత్మ నడిపింపు ఎలా ఉంటుందో అది నాకు కావాలి, ఆ అనుభవములో నేను నడవాలి, అట్టి కృప నాకు కావాలి ప్రభు అని ప్రభు సన్నిధిలో నువ్వు అడిగితే ఆయన నీకు ఇస్తాడు. అర్థం చేసుకున్నా. చేయండి, అందరూ ప్రార్థన చేయండి. అవును ప్రభు, సర్వశక్తి కలిగిన దేవ, పూజనీయుడా, ఘనుడా, మీకే కోట్ల కొలది స్తోత్రాలు. మమ్మల్ని ఆత్మతో నింపమని అడుగుదాం. దయగలిగిన దేవ, సర్వాధికారి అయిన తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ, మీకు కోట్ల కొలది వందనాలు. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు. ఉన్నత పరిశుద్ధ స్థలములో నివసించు రాజా, మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. మీ పిల్లలుగా, మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా ప్రతి బిడ్డ మీ పోలికలో కనబడడానికి కృప దయచేయండి. మనుషుల పోలిక నాయన, ఇదిగో నా తండ్రి, మనుషుల పోలికలోనికి మీరు వచ్చి నాయన మమ్ములను మీ పోలికలోనికి మార్చుకుంటున్న దేవుడు అయ్యా, మీకే వందనాలు, స్తోత్రాలు. ప్రతి బిడ్డకు మీ ఆత్మను దయచేయండి, పరిపూర్ణ శక్తిని ఇవ్వండి, సాతాన్ తంత్రాలపై జయమివ్వండి, ఆత్మీయంగా ఉన్నతంగా బలపడడానికి కృప దయచేయండి. మీ కృపా దీవెనలతో తృప్తిపరచు ప్రభా, మీకే వందనాలు, స్తోత్రాలైనా. ఈ భయంకరమైన చివరి దినాల్లో మేము ఉంటున్నాం నాయన. మీరు మాకు ఇచ్చిన ఆత్మను నాయన మేము నా తండ్రి దుఃఖపరచకుండా ఉండడానికి కృప దయచేయండి. ప్రతి బిడ్డకు వాటి అనుభవం దయచేయండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి. శోధనలన్నీ జయించగలిగిన శక్తి బిడ్డలకు ఇచ్చి మహిమ ఘనత మీకు వచ్చే విధంగా దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని మీకే అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500084841.